ఒక మార్వాడి వ్యాపారి తన దగ్గరున్న 2 కోట్ల రూపాయలను బ్యాంకులో జమ చేయడానికి వెళ్ళాడు. కానీ బ్యాంకుకు వెళ్లేసరికి లంచ్ టైం అయింది. క్యాషియర్ అతను చూసి, సార్, ఇంత డబ్బు లెక్కించడానికి చాలా సమయం పడుతుంది, మీరు 3 గంటల తర్వాత రండి అని చెప్పాడు. అయితే ఆ వ్యాపారి, నా దగ్గర అన్ని 500 రూపాయల నోట్లున్నాయి, చాలా త్వరగా అయిపోతుంది, బయట నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి, ఈ డబ్బును త్వరగా జమ చేయండి అని ప్రతిమలాడాడు. కానీ క్యాషియర్ అతని మాటను వినకుండా లంచ్ చేయడానికి వెళ్లిపోయాడు. అయితే మార్వాడికి ఈ మాటలు అసహనంగా అనిపించాయి. అతను వెంటనే తన మేనేజర్కి ఫోన్ చేసి 2 కోట్ల చిల్లర క్యాష్ను త్వరగా బ్యాంకుకు తీసుకురమ్మని చెప్పాడు. 3 గంటలకు మేనేజర్ చిల్లర తీసుకుని బ్యాంకు వచ్చాడు. డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్లగా క్యాషియర్ ఆ చిల్లర చూసి ఆశ్చర్యపడి, సార్, మీరు అన్ని 500 నోట్లని చెప్పారు కదా, మరి చిల్లర తీసుకుని వచ్చారేంటి అని అడిగాడు. దానికి ఆ వ్యాపారి నవ్వుతూ, ఆ నోట్లను నేను ఖర్చు చేశాను, ఇప్పుడు నా దగ్గర చిల్లర మాత్రమే ఉంది అని చెప్పాడు. ఇది విన్న బ్యాంక్ సిబ్బంది షాక్కు గురయ్యారు. వారు వెంటనే ఆ చిల్లర డబ్బును లెక్కించడం మొదలుపెట్టారు. ఆ చిల్లర లెక్కించడానికి బ్యాంక్ సిబ్బందికి మొత్తం 5 రోజుల సమయం పట్టింది.